ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. 3వ ఘట్టం ఆత్మ. 41. పృచ్ఛకుడు వేసే ప్రశ్న. హృదయాన్ని గుర్తించేదెలా? మహర్షి గారి సమాధానం. హృదయాన్ని గుర్తించడానికి రవ్వంత కూడా శ్రమించనక్కర్లేదు. నీవు ఆత్మకన్నా భిన్నంగా ఉన్నావా? నీవు ఆత్మవే. ఆత్మయే హృదయం. 42వ ప్రశ్న పృచ్ఛకుడు. నాకు విషదం కాలేదు. మహర్షిగారు. గాఢ నిద్రలో నీవున్నావు, జాగ్రత్తలోనూ ఉన్నావు. వ్యత్యాసం ప్రపంచం తోచడం, తోచకపోవడం. మనస్సులో ప్రపంచం లేస్తోంది, అణుగుతోంది. ఇలా లేచేది అణిగేది నిజమైన ఆత్మగాదు. ఆత్మలోనే మనస్సు పుట్టి పెరిగి లయిస్తోంది. అందువల్లే ఆత్మ అన్నింటికీ మూలము. నీవెవరిని ప్రశ్నిస్తే వెంటనే దేహానికి కుడివైపున ఉన్న హృదయ స్థానాన్ని చేతితో తట్టిచూపుతూ నేను నేను అంటావు. అట్లా అత్యంత సహజంగా హృదయాన్ని ప్రతి వారు చూపుతారు. హృదయాన్ని తెలియని వారెవ్వరూ లేరు. అయితే వ్యక్తులు దుఃఖితులుగా ఉండడానికి కారణమేమంటే దేహాన్ని మనస్సును ఆత్మగా భ్రమపడడం వల్లే. అజ్ఞానం వల్లే ఈ భ్రమ కలిగింది. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం ఒక్కటే కావాలి. 43. పృచ్ఛకుడు. ఆత్మ మనస్సుకు అందేది కాదు అని చెబుతూనే మనస్సు ద్వారానే ఆత్మను తెలుసుకోవాలని అంటారు కదా. ఇది పరస్పర విరుద్ధంగా లేదా? సమన్వయించేదెలా? మహర్షిగారు చెప్పిన సమాధానం. మనస్సు అంటే సంకల్పాలు. నేను అనేదే ప్రథమ సంకల్పం. సంకల్పాలను వేరుచేసి అంతర్ముఖపరిస్తే మనస్సు తన మూలమైన ఆత్మతో కలిసి ఆత్మే అయిపోతుంది. కర్త విషయాన్ని అన్వేషించడం లాంటిది కాదిది. ఈ విషయాన్నే అక్కడ ముఖ్యంగా గమనించాలి. రాత్రిపూట వస్తువులను కన్ను గుర్తించడానికి దీపం అవసరం. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు దీపంతో అవసరం లేదు. వస్తువులు కనబడుతూనే ఉంటాయి. సూర్యుడిని చూడడానికి ఏ దీపమూ అక్కర్లేదు. సూర్యుని వైపు కన్ను తిప్పితే చాలు. ఇదే మాదిరిగా ప్రపంచ వస్తువుల్ని చూడడానికి మనస్సుపై ప్రతిఫలించిన వెలుగు అవసరం. ఇక హృదయాన్ని చూడాలంటేనో మనస్సును స్వయం ప్రకాశమైన హృదయం వైపుకు లోచూపుతో చూస్తే చాలు. మనస్సు ఆ వెలుగులో మునిగిపోతుంది. ఇక అప్పుడు ఆత్మే నిండి వెలుగుతుంది. 44వ ప్రశ్న పృచ్ఛకుడు. ఆత్మదర్శనానంతరం దేహం ఉంటుందా? జ్ఞానులు కూడా అందరి మాదిరే వ్యవహరిస్తున్నారు కదా. మహర్షి చెప్పిన సమాధానం. ఆత్మదర్శనానంతరం దేహం, ప్రపంచం ఆత్మకు భిన్నంగా జ్ఞానికి కనపడవు. 45. పృచ్ఛకుడు వేసిన ప్రశ్న. ఆత్మ సాక్షి మాత్రమేనంటారు, నిజమేనా? మహర్షిగారు చెప్పిన సమాధానం. సాక్షి అనగానే చూడబడే విషయము ఒకటి ఉండాలి. విషయీ విషయము ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇవి పరస్పరాశ్రయాలు. ఆత్మ ఈ రెండింటినీ దాటి ఉంది. ఇక్కడ సాక్షి అంటే సన్నిధి అని మాత్రమే అర్థం చేసుకోవాలి. అంటే ఉండుట అని అర్థము. ఆత్మ ఒక్కటే ఉంది. ఉదాహరణకు సూర్యుడిని తీసుకోండి. సూర్యుడు ఉండడం చేతనే ప్రపంచ సంరంభం సాగుతుంది. అయితే సూర్యుడు ప్రపంచంలో భాగం కాదు. సూర్యుడు లేకుండా ప్రపంచ సంరంభం లేదు. ఇక్కడ సూర్యుణ్ణి సాక్షి అని చెప్పాలి. ఆత్మ కూడా అంతే. 46. పృచ్ఛకుడు వేసిన ప్రశ్న. ఆత్మ అంటే ఏమిటి? మహర్షి సమాధానం. ఆత్మ ప్రతివారికి అనుభవమే, కానీ స్పష్టముగా తెలియడం లేదు. నీవు ఉన్నావు కదా, ఉండుట అనేదే ఆత్మ. నేను అనేది భగవంతుని మొదటి నామం. ఈ ఆత్మే భగవంతుడు. ఆత్మను తెలుసుకుంటే భగవంతుని తెలుసుకోవచ్చు. నిజమేమిటంటే ఆత్మను విడిచి భగవంతుడు లేడు. 47. పృచ్ఛకుని ప్రశ్న. హృదయం పైన ధ్యానం నిలపడం ఎలా? మహర్షి సమాధానం. ఇక్కడ హృదయం అంటే భౌతికమైన మాంసపిండం కాదు, సాక్షాత్తు పరమాత్మ. ఆ ఆత్మపైనే ధ్యానం నిలపాలి. సర్వులకు నేను అనుభవం ఉంది. ఈ నేను ఎవరు అని ప్రశ్నించుకోవాలి. ఇంతే చేయవలసింది. ఈ హృదయం నుండే సకలము పుట్టుకు వస్తోంది. అందుచేతనే నీవు ప్రపంచాన్ని, శరీరాన్ని చూస్తున్నావు. కనుక ఈ ప్రపంచం నీవు పుట్టుకు వస్తున్న చోటును హృదయం అంటున్నారు. అందుచేత ఈ నీ దృష్టిననుసరించి ఈ హృదయం శరీరంలో ఎదురు రొమ్ముకు కుడివైపున ఉందని ఒక కేంద్రాన్ని చూపించవలసి వస్తుంది. నీవు ఆత్మస్థుడవైతే అప్పుడొక కేంద్రం, వైశాల్యం అంటూ ఏమీ లేవు. 48.
ప్రొచ్చుకుని ప్రశ్న. ఆత్మను వెదకమని చెబుతున్నారు కదా, ఆత్మను గురించిన భావన లేకుండా వెదకడం ఎట్లా సాధ్యం? మహర్షి సమాధానం. నేను ఆత్మని వెదకమని అనడం లేదు. నేను నేను అంటున్నారే, ఆ నేను ఎవరో సందేహించమంటున్నాను. ఆ నేను ఎక్కడ పుడుతుందో చూడమంటున్నాను. ఇది ప్రత్యక్ష మార్గం. భావనలతో, పూర్వ నిర్ణయాలతో పనిలేదు. ఏ భావమైనా నేను పుట్టిన తర్వాతనే కదా. కనుక సూటిగా నేను ఎక్కడ పుడుతుందో చూడండి. మనస్సును బయటికి పోనీయకుండా లోపలికి తిప్పి నేను పుట్టిన చోటు వెదకండి. అది మీలోనే ఉంది. 49. పృచ్చుకుని ప్రశ్న. ఆత్మ నుండి మాయ లేక మిథ్య ఎట్లా పుట్టుకు వస్తుంది? మహర్షి సమాధానం. మాయ అసత్యం కాదు. పైగా ఇది ఆత్మ యొక్క క్రియారూపం. ఇదే నామరూపాలను కల్పిస్తోంది. భిన్నత్వాలని దీన్ని కల్పనే. ఒకడు మరొకరిని చూసి అతడు తనకంటే వేరని తలస్తాడు. తన ఏకత్వాన్ని గమనించలేడు. ఇదే మాయ యొక్క ఇంద్రజాలం. మన దృష్టిని బయట నుండి లోపలకు త్రిప్పిన క్షణానే ఈ మాయ అదృశ్యమై ఆత్మ యొక్క ఏకత్వం అనుభవమవుతుంది. 50. పృచ్చుకుని ప్రశ్న. మాయ అంటే ఏమిటి? మహర్షి సమాధానం. మాయ ఎవరికో ముందుగా విచారించండి. అప్పుడే మాయ అదృశ్యమవుతుంది. సహజంగా ప్రతివారు మాయను గురించి తెలుసుకోవాలని కుతూహలపడతారు. అంతేకాని మాయ ఎవరికి అని కించిత్తైనా శోధించడానికి ఉన్ముఖులు కారు. ఇదే అవివేకం. మాయ నీకు అన్యంగా ఊహకందనిదిగా ఉంది. నీవు ముందుగా నీవెవరివో తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఊహకందని మాయను తెలుసుకోవడానికై కాలాన్ని, శక్తిని వ్యర్థపరుస్తావెందుకు? ఇంకోసారి ఒక ఫ్రెంచ్ దేశీయుడు 3 రోజుల నుండి మాయ అంటే ఏమిటి అని భగవాన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. భగవాన్ మాట్లాడడం లేదు. అతను విసిగిపోయి ఈ స్వామికి చెప్పడం ఇష్టం లేదు కాబోలునని తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ రోజు ప్రసిద్ధ తత్వవేత్త శ్రీ రాధాకృష్ణన్ వచ్చారు. సర్వాధికారి నుండి ఆశ్రమంలో ఉన్న వారందరూ వారిని ఆహ్వానిస్తూ ఆశ్రమ విశేషాలు చెబుతూ భగవాన్ దగ్గరకు తీసుకువచ్చారు. వారు భగవాన్ సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా కూర్చుని వెళ్లడానికి లేచారు. అందరూ వారికి ఘనమైన వీడ్కోలుతో కారు ఎక్కించడానికి వెళ్లారు. భగవాన్ సన్నిధిలో ఒక్కరూ లేరు, ఆ ఫ్రెంచి దేశీయుడు తప్ప. భగవాన్ ఆయనతో, మీరు 3 రోజుల నుండి మాయ అంటే ఏమిటో చెప్పమని అడుగుతున్నారు కదా అన్నారు. అవును స్వామి, అడుగుతూనే ఉన్నాను, మీరు చెప్పలేదు కదా అన్నాడాయన. ఇప్పుడు మన వారంతా ఎక్కడికి వెళ్లారు? ఆయనకి వీడ్కోలు ఇవ్వడానికి. అదే ఆ మాయంటే. ప్రత్యక్షంగా చూశారు కదా అన్నారు భగవాన్ నవ్వుతూ. ఆ విదేశీయునికి ఏమీ అర్థం కాలేదు. ఊరికే గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. భగవాన్ గ్రహించి, బోధపడలేదా? ఇంకా వీరందరూ అన్నింటినీ వదిలామని మోక్షమే కావాలని అంటారు. తాము వచ్చిన పని మరిచిపోయి గొప్పవాళ్ల చుట్టూ చేరతారు. ఇవి చేష్టలు. వచ్చిన పని మరిచిపోవడమే మాయ. ఇంతకంటే మాయేముంది అన్నారు. ఆ విదేశీయుడు ఆనందంతో తనను తాను తెలుసుకోవడమే జీవితాశయం, ఈ సంగతిని మర్చిపోవడమే మాయా అనేదే కదా తమ బోధ అన్నాడు. అదే అదే అన్నారు భగవాన్. 51. పృచ్చుకుని ప్రశ్న. ఆత్మను పొందడానికి సన్యాసం అవసరమా? మహర్షి సమాధానం. సన్యాసం అంటే వదలడం అని అర్థం. ఆత్మను విడిచి నీవు ఎప్పుడైనా ఉన్నావా? ఇక వదలడం ఎక్కడా? 52. పృచ్చుకుని ప్రశ్న. పాశ్చాత్యులు మనస్సుకు ప్రాధాన్యం ఇస్తారు, మనం ఆత్మకు ప్రాధాన్యం ఇస్తాం. ఎందుచేత? మహర్షి సమాధానం. మనసుకు అవతల ఆత్మ ఉంది. మనస్సనేది పుడుతోంది. దీని పుట్టుకను మనం చూస్తున్నాం. మనస్సు లేనప్పుడు కదా మనం ఉన్నాం. ఇది సర్వుల ప్రత్యక్షానుభవం. 53. పృచ్చుకుని ప్రశ్న. ఆత్మదర్శనానికి ప్రధానమైన అవరోధాలు ఏమిటి? మహర్షి సమాధానం. మనస్సులో ఉండే వాసనలు. 54. పృచ్చుకుని ప్రశ్న. మీరు ఆత్మవిద్య పాటలో ఆత్మజ్ఞానం అత్యంత సులభం అన్నారు. ఎట్లా సులభం? మహర్షి సమాధానం. ఇది సులభం, కష్టం కూడా. మిథ్యా నేను ఎక్కడ పుడుతుందో చూడాలి. ఇదే చేయవలసింది. ఇది కష్టమే, కాని అత్యంత సులభం. ఎందుకన్నామంటే దైవానుగ్రహం వల్లనే నేనును తెలుసుకోవాలనే ఆకాంక్ష కలుగుతోంది. ఒకసారి దైవానుగ్రహం నిన్ను పట్టుకుంటే ఇక అది నిన్ను వదలదు. ఆత్మదర్శనం చేయించి తీరుతుంది. ఈ దృష్టితో అత్యంత సులభం. స్వప్రయత్నంతో ఆత్మదర్శనం పొందటం కష్టం. 55. పృచ్చుకుని ప్రశ్న.
భగవంతునకు ఆత్మకు ఉన్న వ్యత్యాసమేమిటి? మహర్షి సమాధానం: ఆత్మే భగవంతుడు. నేను ఉన్నాను అనేది భగవంతుడు. ఆత్మ కంటే భగవంతుడు భిన్నమైనవాడు అంటే భగవంతుడు ఆత్మ లేనివాడవుతాడు. ఇది పరిహాసాస్పదంగా ఉంటుంది. 56 పృచ్చుకుని ప్రశ్న: ఆత్మ విచారణ ఎట్లా చేయాలి? మహర్షి సమాధానం: ఆత్మవిచారణ మంత్రోచ్చారణ కంటే భిన్నమైంది. నేనెవడను అంటూ మానసికంగా ప్రశ్నించుకోవడం అంత ప్రయోజనవంతం కాదు. ఆత్మవిచారణ యొక్క సారమేమంటే మన సర్వశక్తులతోటి మనస్సును ఆత్మవైపు తిప్పాలి. 57 పృచ్చుకుని ప్రశ్న: ఆత్మదర్శనానికి ఒక ప్రత్యేకమైన శాస్త్రం ఉండాలి కదా? మహర్షి సమాధానం: ఇలాగే మనుష్యులు తమని తాము కలవరపరుచుకుంటారు. నీవు ఆత్మ అయ్యే ఉన్నావు. 58 పృచ్చుకుని ప్రశ్న: నాకు అనుభవం కావడం లేదు కదా, ఇందుకు ప్రత్యేకమైన సాధన ఉండాలి కదా? మహర్షి సమాధానం: నీ మెడలోని గొలుసు పోయిందని నీవు భ్రాంతిపడితే ఎవరు ఎక్కడ నుండి మీకు ఆ గొలుసు తెచ్చి ఇవ్వగలరు? ఆత్మను విడిచి దేహం, ప్రపంచం లేవు. ఆత్మను తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లే. భగవంతుడు, ప్రపంచం నీ హృదయంలోనే ఉన్నాయి. చూచేవాడిని చూడు, అప్పుడు అంత ఆత్మగా దర్శనమవుతుంది. అప్పుడు మీ దృష్టే మారిపోతుంది. మారవలసింది ప్రపంచం కాదు, మీ దృష్టి. ఇందుకు బయట అంటే శాస్త్రాలలో వెతికితే దొరకదు. లోపలకు చూడాలి. కావలసింది ఇది. 59 పృచ్చుకుని ప్రశ్న: ఆత్మ నుండి వ్యక్తిత్వం ఎట్లా పుడుతోంది? దీనిని తిరిగి ఆత్మలో కలపడం ఎట్లా? మహర్షి సమాధానం: అగ్ని నుండి ఒక కణం బయటకు వచ్చినట్లు ఆత్మ నుండి అహంకారం బయటకు వస్తోంది. అజ్ఞానిలో ఈ అహంకారం పుట్టగానే దేహంతో తాదాత్మ్యం చెందుతోంది. ఏదో ఒక ఆలంబనం లేకుండా అహంకారం నిలవదు. ఈ తాదాత్మ్యాన్ని పోగొట్టుకోవడానికే సమస్త సాధనలు. 60 పృచ్చుకుని ప్రశ్న: ఎట్లా పోగొట్టడం? మహర్షి సమాధానం: మీరు గాఢ సుషుప్తిలో మనస్సుతోనూ దేహంతోనూ అనుబంధించబడకుండా స్వతంత్రంగా ఉండగలుగుతున్నారు. మిగిలిన 2 దశలలోనూ వాటితో ఐక్యమవుతున్నారు. మీరు నిజంగా మనసుకు దేహానికి భిన్నంగా కాకపోతే సుషుప్తితో ఎట్లా ఉండగలరు? మీకు అన్యమైన దాని నుండి దూరం కాగలరు, కానీ మీరే అయి ఉన్న దాని నుండి దూరం అవడం ఎట్లా సాధ్యం? కనుక ఈ 3 దశల నుండి మిమ్మలను మీరు వేరుపరుచుకోవాలి. ఇది మెలకువలోనే జరగాలి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.